శ్రీకాంత్ గౌడ్ గారి ఒపీనియన్ కూడా తీస్తున్నాం. శ్రీకాంత్ గౌడ్ గారు నమస్తే. శ్రీకాంత్ గౌడ్ గారు మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు. తెలంగాణ జాగృతి నాయకులు శ్రీకాంత్ గౌడ్ గారు. సార్ నమస్తే, గుడ్ ఈవినింగ్ అండి. శ్రీకాంత్ గౌడ్ గారు, ఇప్పుడే మీరు వెంకటరెడ్డి గారు సరే పార్టీగా బీజేపీలో ఉండొచ్చు, కానీ ఆయన బై అండ్ లార్జ్ కాస్త పెద్ద మనిషి, మరి క్రూడ్ పాలిటిక్స్ చేసే నాయకులు కూడా కాదు వాస్తవంగా. అయితే నా పాయింట్ ఏంటంటే శ్రీకాంత్ గౌడ్ గారు, ఇక్కడ కవిత గారు 4 నెలల నుంచి మాట్లాడుతున్నారు. కొన్ని సందర్భాల్లో కొంత పార్టీ అయితే పార్టీ మీద పూర్తి వ్యతిరేకత, బయటికి రావడం సంతోషం అంటున్నారు. కేసీఆర్ గారి దృష్టికి ఇవేవి వెళ్లకుండా అడ్డుకున్నారు కొంతమంది అంటూ ఉన్నారు. అంటే ప్రజలు కేసీఆర్ గారిని డైరెక్ట్గా ఏమి అనకుండా వీళ్ళందరి పేర్లు చేస్తే ఆటోమేటిక్గా అది కేసీఆర్ గారిని టార్గెట్ చేయటం కాదా అన్నది ఒక ప్రశ్న. రెండవది, రాజకీయ పార్టీ పెట్టడానికి ఇవాళ అసలు తెలంగాణలో స్పేస్ ఉన్నదా? ఒక ట్రయాంగిల్ ఫైట్ ఆల్రెడీ నడుస్తుంది. బీజేపీ లాంటి పార్టీ, ఒక జాతీయ పార్టీ, బలమైన పార్టీ ఒక ఛాన్స్ కోసం ఇక్కడ ఎదురు చూస్తుంది. ఆల్రెడీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉన్నాయి బలంగా. ఏంటి అంటే దీని వెనకాల ఉద్దేశం, వెనక ఎవరన్నా జాతీయ పార్టీలో మరొకళ్ళు శక్తులను నడిపిస్తూ ఉన్నారా? భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండొచ్చు? ముందుగా హెచ్ఎంటీవీ సంబంధించిన ప్యానలిస్టులకు అందరికీ, అదేవిధంగా ప్యానల్లో కూర్చున్నటువంటి పెద్దలకు, హెచ్ఎంసీ ప్రేక్షకులకు తెలంగాణ ఉద్యమం నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా అన్న ఏం చెప్పదలుచుకున్నామంటే, రాజకీయంగా ఈ రోజు కేసీఆర్ గారి పైన సైడ్ ట్రాక్ చేస్తూ మిగతా వాళ్ళ పైన ఆరోపణలు అనేటువంటిది పూర్తిగా ఇప్పుడు మేము ఒక రాజకీయ పందకు వచ్చినాం. ఏదైతే నిన్న శాసన మండలిలో కవిత గారు మాట్లాడిన తర్వాత ఈ రోజు మేము పూర్తిగా రాజకీయాలు చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి తెలంగాణ జాగృతి వచ్చింది. మేము జాగృతి జనం బాట ఎప్పుడైతే చేపట్టినామో, జనం బాట ద్వారా దాదాపు 18 జిల్లాలు సుమారుగా తిరిగి రావడం జరిగింది. ఈ జనం బాటలో అనేక ప్రజా సమస్యలు అనేటువంటిది కవిత గారు చాలా దగ్గరగా చూసినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఒక జాతీయ పార్టీగానే తన పేరులోనే తెలంగాణ అనేటువంటి పదాన్ని తీసేసి ఈ రోజు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయాలనే ఒక ఆలోచనతోని ఆ రోజున తెలంగాణ ఆవిడైతే చాలా ఘాటుగా అన్నారు, ఏం పీకటానికి జాతీయ బీఆర్ఎస్ నేను అదే చెప్తున్నా. ఈ రోజు బీజేపీ పార్టీకి తెలంగాణ పైన కూడా అదొక జాతీయ పార్టీకి ఉంది. ఇలా ఇంటర్నేషనల్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పరిస్థితి. అంటే తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీ ఆవశ్యకత అనేటువంటిది ఉంది. తెలంగాణ మీరు కాదు శ్రీకాంత్ గౌడ్ గారు, మీరు కూడా తెలంగాణ జాగృతిని కాస్త భారత జాగృతిగా మార్చుకున్నారని కదా విమర్శ కాదా? నేనేమంటున్నా, దాంట్లో ఒక టెక్నికల్ రీజన్ ఉంది. మేము ఏదైతే భారత జాగృతిగా మార్చినాం అనేటువంటి సందర్భాన్ని ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియా దాన్ని బాగా హైలైట్ చేస్తా ఉన్నారు. కానీ వాస్తవం తెలియని విషయం ఏంటంటే, ఆ రోజున మాకు ఇష్టం లేనటువంటి నిర్ణయాన్ని కూడా ఆ రోజు కవిత గారు భారత రాష్ట్ర సమితిగా పెట్టినప్పుడు కూడా తన ఆ మీటింగ్ అటెండ్ చేయలేదు. తెలంగాణ అస్తిత్వాన్ని ప్రమాదంలో పడేసేటువంటి ఆ పేరు మనకు వద్దని చెప్పేసి వాదించిండు. అయితే చివరకు వాళ్ళ నిర్ణయాన్ని కూడా మా పైన ప్రభావితం చూపెట్టినటువంటి క్రమంలో భారత్ జాగృతిగా మార్చినప్పుడు మేము వేరొక రిజిస్టర్ నెంబర్ తీసుకున్నాం. కవిత గారికి అసలు రాజకీయాల్లోకి రావాలి, అరగ్రేటం చేయాలనేటువంటి ఆలోచన లేదు. ఇంటర్నేషనల్ ఒక ఎన్జిఓను స్థాపించి ప్రజలకు సేవ చేయాలని అనుకున్నారు. అందులో భాగంగా భారతదేశం సంబంధించినటువంటి సమస్యల పట్ల కూడా వేరే ప్రాంతాల్లో అంటే వేరే రాష్ట్రాల్లో భారత జాగృతిగా పనిచేస్తాం, విత్ ఇన్ ద తెలంగాణ మాత్రం తెలంగాణ జాగృతిగానే పనిచేస్తామని చెప్పేసి ముషీరాబాద్ లో ఉండబడేటువంటి ఒక ఏదైతే ఫంక్షన్ హాల్లో ప్రకటించినటువంటి రికార్డు కూడా మీకు పంపిస్తాం. మేము నాటి నుండి కూడా భారత జాగృతిగా పనిచేస్తున్నాం, ఇక్కడ తెలంగాణ జాగృతిగానే పనిచేస్తాం అన్న విషయం ఈ సందర్భంగా ప్యానలిస్టులకు అందరికీ కూడా తెలియజేస్తాను. ముఖ్యంగా నేనేమంటున్నా సార్, ఈ రోజు ఏం అడుగుతున్నామంటే ఉద్యమకారులకు ఏమి ఇచ్చిల్లు అని అడుగుతున్నాం. సాగునీటి ప్రాజెక్టులలో మీరు ఏం సాధించిండ్రు, ఎన్ని లక్షల క్యూసెక్ల వాటర్ తీసుకొచ్చిండ్రు, ఎన్ని టీఎంసీలో వాటర్ తీసుకొచ్చిండ్రు, ఎంత తెలంగాణ సస్యశ్యామలం చేసిల్లు అనేటువంటి దానికి సమాధానం లేదు. ఏ ఒక్క ప్రాజెక్టు కూడా తెలంగాణలో కాంక్రీట్ లెవెల్ వరకు పూర్తి కాలేదు. ఇలా వాటిని ప్రశ్నిస్తున్నాం. ఇలా మీకు మీ పార్టీలో స్వాతంత్రం అనేటువంటిది లేదు, మీ పార్టీలో అంతర్గత స్వాతంత్రం లేకుండా అరించి వేసిల్లు. కనీసం ఒక ఉరిదీసే ఖైదీని కూడా అడుగుతారు కదా, షోకాజ్ నోటీస్ ఇచ్చి చివరిగా వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదా? ఈ పార్టీ కంటే ఒక రాజ్యాంగం ఉంది కదా. మీ పొలిటికల్ కాన్స్టిట్యున్సీ ఏదైతే చెప్తుందో వాటిని కూడా విస్మరించేసి అప్రజాస్వామికంగా కవిత గారిని ఈ రోజు మీరు బయటకు పంపలేదా? కాదు శ్రీకాంత్ గౌడ్ గారు, 25 ఏళ్ళు 2006 నుంచి, అంటే 2006 నుంచి ఆవిడ జాగృతి ఉన్న తండ్రి గారితో ప్రయాణం కావచ్చు, తెలంగాణ వచ్చాక 11-12 ఏళ్ల ప్రయాణం కావచ్చు, ఇప్పుడెప్పుడు అడగని మాటలు ఈ 4 నెలల నుంచే గుర్తొచ్చాయా? కలెక్టరేట్లు కడితే అవినీతో, అంబేద్కర్ గారి విగ్రహం పెడితే అవినీతో, లేదా ప్రాజెక్టులు అవినీతో, ఇవన్నీ ఆవిడ షీఈ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ బీఆర్ఎస్ కదా. ఆమె ఎంపీగా చేశారు, మండల సభ్యురాలుగా చేశారు, అత్యంత కీలకమైన పాత్ర తెలంగాణ ఉద్యమంలో కూడా నేనే లీడ్ చేశానని చెప్పి ఆవిడ చెప్తా ఉన్నారు. ఇవన్నీ చెప్తున్నప్పుడు అప్పుడంతా ఎందుకు అడగలేదు? సార్ నేనేమంటున్నా, బీఆర్ఎస్ పార్టీ రాజకీయాల్లో 9.5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి కవిత గారు ప్రభుత్వంలో కూడా ఒక ప్రతిపక్ష నాయకురాలుగానే ఉన్నది.
ఇంట్లో అంతర్గతంగా జరుగుతున్నటువంటి వాటిని బాహ్య ప్రపంచానికి తెలియకుండా తన సంబంధించినటువంటి అసహనాన్ని కూడా పంట కింద బిగబట్టుకునే కవిత గారు ప్రయాణం చేసిళ్ళు. మాకు తొలిసారి అరగ్రేటం చేసి ఎంపీగా అవకాశం ఇచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో జరిగేటువంటి శాస్త్రపరమైనటువంటి నిర్ణయాల్లో గానీ పాలసీ నిర్ణయాల్లో గానీ కవిత గారు ఎక్కడా కూడా లేరు. ఒక డిసిజన్ మేకింగ్ విషయంలో కవిత గారు ఎక్కడ లేకుండా చేసిళ్ళు. మేమేమంటున్నాం, ఆ రోజు విభజన హామీలను సాధించడం కోసం, తెలంగాణ సంబంధించిన విభజన హామీల కోసం ఆ రోజు ఒక బెస్ట్ పార్లమెంటరీగా కొట్టాడేటువంటి అవకాశం కవిత గారికి వచ్చింది తప్పితే నిర్ణయాలు తీసుకుంటే దగ్గర రాలే. ఇదే శాసన మండలి సంబంధించినటువంటి సభ్యురాలుగా ఉన్నప్పుడు కూడా మేము ఇక్కడ నిర్ణయాలు తీసుకునే పాలసీ ఓరియంటెడ్ డిసిజన్లలో మేము లేకుండా చేసాం. అంటే వీళ్ళ దగ్గర ఏముందంటే ఒక మహిళ రాజకీయం చేయొద్దు, ఒక మహిళ ఒక పవర్ సెంటర్ కావద్దు, ఒకవేళ 33% రిజర్వేషన్ కనుక అమల్లోకి వస్తే 50-60% సంబంధించినటువంటి 50-60 మంది శాసనసభ్యులు మహిళలు అయ్యేటువంటి ప్రమాదం ఉంది తెలంగాణలో. వాళ్లకు ప్రతిగా కవిత అవుతుంది. ఎందుకంటే ఎక్కడో మూలకు నెట్టివేయబడినటువంటి తెలంగాణ సంస్కృతిని ఈ తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని విశ్వపీఠం పైన నిలబెట్టినటువంటి కవితక్కను ఒకవేళ మహిళలు ఎమ్మెల్యేలు అయితే, ఒక 50-60 మంది ఎమ్మెల్యేలు అయితే ఈమె మా కుర్చీలకు ఎక్కడ ప్రమాదం అయిద్దు అని చెప్పేసి ఈ కుట్రదాలు చేసినట్టు కుట్రలో ప్రత్యేకంగా ఎవరు కాదు సార్, నేను అడిగి శ్రీకాంత్ గౌడ్ గారు, మీ టార్గెట్ ఎవరు? మొత్తం కేసీఆర్, ఇప్పుడు బీఆర్ఎస్ అంటే కేసీఆర్ గారే దాని వ్యవస్థాపకులు. మీ టార్గెట్ బీఆర్ఎస్ పార్టీనా, లేకపోతే అందులో ఉన్న కవిత గారిని ఇబ్బంది పెట్టారని కవిత గారు చెప్తున్న హరీష్ గారు, సంతోష్ గారు ఇలాంటి వాళ్ళు టార్గెట్ ఏంటి లక్ష్యం? నేనేమంటున్నా సార్, 15 సంవత్సరాల పరిపాలనలో ఏదైతే అవినీతి జరిగిందో ఆ అవినీతిని ప్రశ్నిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పాలనలో జరిగినటువంటి అవినీతిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు కృష్ణా డెల్టాలో ఉండబడేటువంటి ప్రాజెక్టులు మిగతా విషయాలు కాదు సార్. 10 ఏళ్ల పాలనలో జరిగిన అవినీతి అంటే కేసీఆర్ గారి కథా స్క్రీన్ ప్లే దర్శకత్వంలో జరిగిన పాలన, ఆయనే కదా మొత్తం కర్మ క్రియ. ఆయనకి తెలియకుండా జరిగినాయి అంటే జనం నమ్ముతారా? సార్ నేనేమంటున్నా, ఈ రోజు కాళేశ్వరరావు అనేటువంటి పేరు ఒక బిరుదు రాగానే ఆ రోజున కాళేశ్వరరావు బిరుదు నాదే అని చెప్పి తీసుకున్నటువంటి హరీష్ రావు గారు ఈ రోజు అవినీతి ఆరోపణలు లాగానే ఎందుకు పక్క జరుగుతుంది సార్? ఈ రోజు నిరంజన్ రెడ్డి పైన కవిత గారు వ్యాఖ్యలు చేసిళ్ళు, జగదీశ్వర్ రెడ్డి గారి పైన కవిత గారు వ్యాఖ్యలు చేసిళ్ళు, అదే పక్కకున్నటువంటి కృష్ణారావు గారు కుక్కటపల్లి శాసనసభ్యులు ఆయన మీద వ్యాఖ్యలు చేసిళ్ళు. వాళ్ళు ప్రతిగా రెస్పాండ్ అయ్యారు. ప్రజాస్వామ్యంలో ఆ విలువలు ఉండాలి. నీ పైన ఆరోపణలు వచ్చినప్పుడు, నీ పైన నిందారోపణలు వచ్చినప్పుడు డెఫినెట్లీ నువ్వు నిరూపించుకోవాలి, లేకపోతే స్పందించాలి కదా. అది ప్రజాస్వామ్యంలో ఒక మంచి వాతావరణం. ఆ వాతావరణానికి ఎందుకు గీతం పాడుతుంటే హరీష్ రావు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? హరీష్ రావు నేననేది ఇది ఒక మంచి వాతావరణం కదా, దట్ ఈస్ అ గుడ్ సైన్ కదా, దాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది ఒకటి. రెండోది, బీఆర్ఎస్ పార్టీలో ఎవరు కూడా మాకు వ్యక్తిగతంగా టార్గెట్ కాదు. ఈ ప్రాంతం అనేటువంటిది భౌగోళికంగా ఏర్పడ్డది, సామాజిక తెలంగాణగా ఇంతవరకు నిర్మాణం జరగలేదు. ఏదైతే కులాలు ఉన్నాయో ఆ కులాలన్నీ కూడా వెనకబడి నెట్టేసినటువంటి కులాలు, చట్టసభలకు రానటువంటి కులాలు ఉన్నాయి. ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలే. 1200 మంది బిడ్డలు చచ్చిపోయిందని చెప్పేసి అనేక ఆత్మగౌరవ వేదికలలో మనం మాట్లాడినాం కదా, ఆత్మగౌరవ వేదికలలో. మరి ఎంతమందికి మీరు ఇలా పెన్షన్ గానీ లేకపోతే ఎక్స్గ్రేషే గానీ ఆ బిడ్డల కుటుంబాలకు ఇంటికో ఉద్యోగం కానీ ఇచ్చిండు? అందుకే మా జనంబాట ద్వారా కూడా మేము అమరుల కుటుంబాలకు కూడా ఆ రోజున క్షమాపణ చెప్పి జనంబాట ద్వారా ముందుకు పోయినాం. ఈ రోజు కవిత గారి శాసన మండలిలో మాట్లాడిన తర్వాత యావత్ తెలంగాణ మొత్తం కూడా దుఃఖ సాగరంలో ఉన్నారు. ఒక ఇంటి ఆడబిడ్డకే ఈ పరిస్థితి ఉంటే రేపు మహిళలకు ఈ పార్టీ ఏం చేస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ రోజు తండోపతండాలుగా మా యొక్క సంబంధించినటువంటి కార్యక్రమానికి కూడా వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఇలా ఉద్యమకారులందరూ కూడా మాకు మద్దతు. శ్రీకాంత్ గౌడ్ గారు మళ్ళీ వస్తాను.